ఒకవేళ వీలునామా రాసుకోవాలని అనుకున్నప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటి? కొన్ని జాగ్రత్తలంటే ఏమీ లేదు. ఫస్ట్ ఏంటంటే విట్‌నెస్‌లు. ఆ విట్‌నెస్‌లు ఎట్లాంటోళ్ళని ఎంచుకోవాలంటే, హ్మ్. రేపు ఏదైనా ప్రాబ్లమ్ అయితే వాళ్ళు కోర్ట్‌కి రావాలి. హ్మ్. కోర్ట్‌కొచ్చి వాళ్ళు సాక్ష్యం ఇయ్యాలి. ఓకే. ఇప్పుడు ఊరికే డంబు ఏదో పేరుకి డమ్మీలాగా ఇప్పుడు ఇంకో పెట్టుకుంటే చిన్న డౌట్. మాత్రం ఇప్పుడు ఇంకో చిన్న డౌట్. ఇప్పుడు నేనున్నాను, వీలునామా రాశాను. నేను ఇద్దరు సాక్షులను పెట్టుకున్నాను. ఆ ఇద్దరు సాక్షులు చనిపోయారు. ఆ హ్మ్. సాక్షులు లేరు, చనిపోయారు. హ్మ్. ఇప్పుడు నా వీలునామాకి సాక్షులు గావాలి. అలాంటి సందర్భాల్లో ఎలా జరుగుతుంది మరి? ఒకవేళ వీళ్ళామెకి అబ్జెక్ట్ చేయనంత వరకు ప్రాబ్లమ్ లేదు. హ్మ్. కానీ ఒక కోర్ట్‌లో కేస్ పడింది. దానికి ప్రాబ్లమ్ అయింది. మీరన్నట్టు ఇద్దరు విట్‌నెస్‌లు చచ్చిపోతే మాత్రం వాళ్ళెవరు సాక్ష్యం ఇయ్యకపోతే ఆ వీలునామా పనికిరాదు. ఓకే. సో, అందుకే విట్‌నెస్‌ని చూజ్ చేసుకుంటప్పుడు కొంచెం యంగ్‌స్టర్స్‌ని మరి ముసలాళ్ళని గాకుండా కొంచెం కోర్ట్‌కొచ్చి అదే చెప్తున్నా. మెయిన్ చూసుకోవాల్సిందేంటంటే సాక్షులని మీరు చూజ్ చేసుకొని కరెక్ట్ చూజ్ చేసుకోవాలి. ఎవరైతే కోర్ట్‌కొచ్చి రేపు సాక్ష్యం చెప్పేటోళ్ళు ఉంటారో, ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళనే ధైర్యంగా వచ్చి కోర్ట్‌లో చెప్పే వాళ్ళని మాత్రం ఎంచుకోండి. ముసలోళ్ళని ఎంచుకున్నారనుకోండి, వాళ్ళొచ్చి మీరన్నట్టు ఏదైనా జరగవచ్చు. వాళ్ళొచ్చి కోర్ట్‌కి రాలేకపోవచ్చు. హ్మ్. సో, మీరు చూజ్ చేసుకునే బట్టి చూజ్ చేసుకోండి.